పేరు లావణ్య. మాది పక్కన తంగడపల్లి గ్రామం. ఈరోజు పితృపక్ష పాలన సందర్భంగా అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వచ్చి మా నాన్న పేరు మీద శారీస్ పంచడం జరిగింది 2వ వర్ధంతి సందర్భంగా. అయితే ఇట్లా ఆసక్తి గల ఎవరైనా వ్యక్తులు ఉంటే వచ్చి ఇక్కడ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో మీకు తోచిన సాయం చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను. నా పేరు కవనిత. మాది రామన్నపేట మండలం, యాదాద్రి డిస్టిక్. ఇక్కడ అమ్మా నాన్న పుణ్యక్షేత్రం ఉన్నదన్న విషయం తెలుసు, కానీ ఇక్కడికైతే నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఈరోజు మా బాబాయ్ గారిది 2వ వర్ధంతి, అందుకు పితృపక్షంన ఉంది కాబట్టి మా చెల్లె గారైన రమణ శారీస్ ఇక్కడ పంపిణీ చేసింది. కావున అక్క రా అంటే నేను కూడా వచ్చిన. నేను కూడా ఇక్కడ వీళ్ళకు ఏదో ఒకటి చేయాలని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉన్నారు. వాళ్ళకు ట్రీట్మెంట్ కానీ దానికి ఏ విషయంలోనైనా కానీ మనకు తోచిన సహాయం మనము చేయాలి. అందులో నేను కూడా కొంచెం ఎంతో అంత సహాయం మాత్రం కంపల్సరిగా మా బాబు వాళ్ళ బర్త్డే వరకన్నా వస్తా అని అనుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.